హలో ఆల్, నా పేరు దీప్తి జంపాల అండ్ ఐఎమ్ ఎమోషనల్ అండ్ డిజిటల్ రీఇన్వెన్షన్ మెంటర్ ఫర్ ఉమెన్. సి లైఫ్లో మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఉన్నారంటే దాని అర్థం లైఫ్ మీతో అన్ఫేర్గా ఉందనో లేకపోతే కష్టంగా ఉందనో కాదు. యూ ఆర్ స్ట్రక్ బికాస్ యూ ఐదర్ బిలాంగ్ టు కేజ్డ్ ఆర్ కంఫర్టబుల్ కేటగిరీలో సెటిల్ అయిపోయారు. రెండు చూడటానికి పైకి నార్మల్గానే కనిపిస్తాయి, కానీ లోపల అవి మీ గ్రోత్ని డిస్ట్రాయ్ చేస్తాయి. దేర్ ఆర్ ఆల్వేస్ టూ కైండ్స్ ఆఫ్ ఉమెన్, కేజ్డ్ ఉమెన్ అండ్ కంఫర్టబుల్ ఉమెన్. సో ఈరోజు మనం మీరు ఎగ్జాక్ట్గా ఏ కేటగిరీలో బిలాంగ్ అవుతారో చూద్దాం. ఫస్ట్ వన్, కేజ్డ్ ఉమెన్. సి కేజ్డ్ ఉమెన్ అంటే తనకి లైఫ్లో ఏమో డ్రీమ్స్ లేవని కాదు. షీ హ్యాస్ దట్ బిగ్ డ్రీమ్స్, హోప్స్, ఆస్పిరేషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ యాక్షన్ తీసుకోరంతే. ఎందుకంటే భయం. తనకి లైఫ్లో ఏదో సాధించాలని అండ్ ఏదో అచీవ్ చేయాలని ఉంటుంది. బట్ తన చుట్టూ ఉన్న జనాలు కానీ లేకపోతే పరిస్థితులు కానీ అలానే ఎన్విరాన్మెంట్ కానీ తను ఆ పని చేయనివ్వదు. అండ్ ఫైనల్లీ షీ రిమైన్ కేజ్డ్. ఒక్కొక్కసారి తన చుట్టూ ఉన్న జనాలు గానీ, పరిస్థితులు గానీ, లైక్ ఇలాంటివన్నీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. బట్ తనకున్న తన ఓన్ భయాలే తన్ని ఆ కేజ్‌లోంచి బయటికి రాకుండా చేస్తాయి. లైక్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్, ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్. ఇలాంటి వాటికన్నీ తను భయపడుతూ తను ఆ కేజ్‌లోనే ఉండిపోతుంది. సో ఇక్కడ కేజ్డ్ వుమెన్‌ని కంట్రోల్ చేస్తుందేంటో తెలుసా? భయం, ఫియర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ ఆర్ టూ ఉమెన్, గీత అండ్ మేఘన. గీతకి ఏంటంటే తను చేసే జాబ్లో ఎప్పటి నుంచో స్ట్రెస్ఫుల్గా ఉంది. అలానే తన బాస్ కానీ కొలీగ్స్ కానీ చాలా టాక్సిక్గా ఉన్నారు. సో జాబ్ చేంజ్ అవుదామని అనుకుంటుంది, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే భయం. తనకి అన్నోన్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలంటే భయం. సో తను అనుకుంటుంది లైక్ ఇప్పుడున్న జాబ్ బాగానే ఉంది కదా, సో శాలరీ వస్తుంది, పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం, 1 ఇయర్ అయినాక చూద్దాంలే అనుకుంటుంది. బట్ 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ అయినా కూడా తను అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే తనకి వేరే జాబ్ మారితే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అని భయం. ఒకవేళ శాలరీ సరిగ్గా రాదేమో, ఒకవేళ వచ్చినా కూడా అక్కడ కొలీగ్స్ ఎలా ఉంటారో, ఇప్పుడు బాగానే ఉంది కదా, అడ్జస్ట్ అయిపోదాంలే అని అనుకుంటుంది. సో ఇక్కడ తన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫియర్. తను ఉన్న కేజ్‌లోంచి ఇప్పుడు బయటికి రావాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు రీజన్ ఏంటంటే తనకి భయం. సో షీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కేజ్డ్ ఫియర్. మేఘన. మేఘనకేంటంటే లైఫ్‌లో చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి అండ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. తను ఎప్పటినుంచో యూట్యూబ్‌లో అవి ప్రొజెక్ట్ చేసుకుందాం, వీడియోస్ చేద్దామని అనుకుంటుంది. బట్ వెంటనే తన మైండ్‌లో ఏమనిపిస్తుందంటే, ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే మా హస్బెండ్ ఏమనుకుంటారు? మా ఇన్‌లాస్ ఏమన్నా తప్పుగా అనుకుంటారా? లేకపోతే నా ఫ్రెండ్స్ ఏమన్నా నవ్వుతారేమో? లేకపోతే నాకు నిజంగా మాట్లాడటం రాదేమో? నేను బాగోనేమో? ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ అన్నీ వస్తాయి. సో ఫైనల్‌గా తను ఏం చేస్తుంది? తను స్టార్ట్ చేయదు. సో తను చూస్తుంది తన ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ గ్రో అవ్వటం చూస్తుంది. బట్ తనకి టాలెంట్స్ ఉన్నా కూడా తన యాక్షన్ తీసుకోదు. ఇప్పుడు ప్రాబ్లమ్ సెకండ్ టైప్ ఆఫ్ ఉమెన్ చూద్దాం. కంఫర్టబుల్ ఉమెన్. కంఫర్టబుల్ ఉమెన్‌కి తన చుట్టూ ఉన్న జనాలు గానీ, పరిస్థితులు గానీ, ఎన్విరాన్మెంట్ గానీ ఇవేవి పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఉన్నా కూడా అది చాలా చిన్న ప్రాబ్లమే. షీ కెన్ మేనేజ్ ఇట్. షీ హర్‌సెల్ఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ విల్లన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనకి భయం ఉండదు. అలా అని గ్రోత్ కూడా ఉండదు. తనకి లైఫ్‌లో ఏదో సాధించాలని కానీ, లేకపోతే తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని కానీ, లేకపోతే ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలని కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే షీ ఈజ్ సేఫ్ ఇన్ దట్ కంఫర్ట్ జోన్. దానిలోంచి బయటికి రావాలి అని అనుకోదు. అండ్ షీ ఈజ్ ఓకే విత్ ఇట్. షీ డస్ నాట్ రన్స్ ద డే అండ్ ద డే రన్స్ హర్. లైక్ యునో టీవీ సీరీస్ చూడటంలోనో, లేకపోతే ఫోన్‌లో ఫ్రెండ్స్‌తో మాట్లాడటంలోనో, అండ్ లేకపోతే రీల్స్ చూడటంలోనో డే మొత్తం ఇలానే గడిపేస్తుంది. అండ్ షీ ఈజ్ ఓకే విత్ ఇట్. ఇదే తన హోల్ లైఫ్. బట్ ఒక్కసారి 40 దాటిన తర్వాత అప్పుడు తనకి రియలైజేషన్ మొదలవుతుంది.
లైక్ ఒక పక్కన హస్బెండ్ కానీ పిల్లలు కానీ అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు అండ్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. అప్పుడు తనకి రిగ్రెట్ అనేది స్టార్ట్ అవుతుంది. See, నేను ఇప్పటివరకు లైఫ్లో ఏం సాధించలేదు, ఏం చేయలేకపోయాను, ఇలా ఉండిపోయాను అని రిగ్రెట్ అప్పుడు తనకి మొదలవుతుంది. ఇక్కడ కంఫర్టబుల్ ఉమెన్ని కంట్రోల్ చేసేది ఏంటో తెలుసా? కన్వీనియన్స్. ప్రతిదీ ఈజీగా అయిపోవాలి అనే ఒక మైండ్ సెట్. తనకి ఏంటంటే తనకి ఒక్కొక్కసారి లైఫ్లో డిపెండెంట్గా ఉండాలని అనుకోదు, తను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటుంది. బట్ ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అన్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది. సో ఏం చేస్తుంది? ఫైనలీ షీ గివ్ అప్ అండ్ షీ చూస్ టు బి డిపెండెంట్ అండ్ షీ సేస్ దట్ ఇట్స్ లైక్ ఏ సాక్రిఫైస్. ఇక్కడ ఒక బ్రూటల్ కంపారిజన్ ఏంటో తెలుసా? కేజ్డ్ ఉమెన్కి కావాల్సిందల్లా ఒకటే, కరేజ్. కరేజ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కేజ్. ఆ కేజ్లోంచి బయటికి రావాలనే ధైర్యం తనకి రావాలి. అలానే కంఫర్టబుల్ ఉమెన్కి కావాల్సింది 2 థింగ్స్. ఫస్ట్ వన్ క్లారిటీ, సెకండ్ వన్ కన్సిస్టెన్సీ. క్లారిటీ అంటే తనకి లైఫ్లో ఏం కావాలి, తన లైఫ్లో ఏం చేయాలి అనుకుంటుంది అన్న ఒక క్లారిటీ రావాలి. అలానే కన్సిస్టెన్సీ. సి హియర్ ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ గివ్ అప్. మీరు ఇప్పుడు నాకు ఎక్స్క్యూజెస్ చెప్తారు, నాకు టైం లేదు, సపోర్ట్ లేదు, అలానే రీసోర్సెస్ లేవని. చెప్పాలంటే అవన్నీ ఒక పెద్ద ట్రాష్. అసలు నిజం ఏంటంటే మీకు భయం, యాక్షన్ తీసుకోవాలంటే భయం, మీకు ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలంటే భయం, అంతే. కానీ ఇక్కడ నేను ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ అనేది మిమ్మల్ని యావరేజ్గా ఉంచేస్తుంది, అలానే ఫియర్ అనేది మిమ్మల్ని ఇన్విజిబుల్గా ఉంచేస్తుంది. రెండు కలిపి మీ పొటెన్షియల్ని వేస్ట్ చేస్తాయి. సో ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. దేర్ ఆర్ 2 ఉమెన్. ఫస్ట్ ఉమెన్ లైక్ కేజ్డ్ ఉమెన్. సో తనకి ఆ కేజ్లోంచి బయటికి రావాలంటే భయపడుతూ తను యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. బట్ ఎలాగోలా ఏదో ఒక ధైర్యం చేసి తను బయటకు వచ్చి షీ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్. సెకండ్ ఉమెన్ కంఫర్టబుల్ ఉమెన్. సో తను ఎలాగో తన కంఫర్ట్ జోన్లో ఉంది కాబట్టి తను చేసే ప్రతి యాక్షన్ని డిలే చేస్తూ ఉంది. బట్ 1 year తర్వాత ఫస్ట్ ఉమెన్ షీ డెవలప్స్ కాన్ఫిడెన్స్ అండ్ సెకండ్ ఉమెన్ షీ డెవలప్స్ రిగ్రెట్. సో ఇప్పుడు మీరు చెప్పండి హానెస్ట్గా, విచ్ కేటగిరీ యూ బిలాంగ్ టు? కేజ్డ్ ఉమెన్ ఆర్ కంఫర్టబుల్ ఉమెన్? నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ రియల్ గ్రోత్, ప్లీజ్ follow, subscribe and like to my channel.